హాయ్ మోనా, నిన్నెప్పటి నుంచేలో లవ్ చేస్తానా. ఐ లవ్ యూ పింకీ. చెప్పు తెగుద్ది. మనం కలిసే 4 days అవుతుంది కదరా. పర్లేదు, 10 రూపాయలు ఇస్తే ఎవడైనా కుడతాడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ప్రేమ ఏ క్షణమైనా పుట్టొచ్చు. ఈ 4 రోజుల్లో నిన్ను నా ఫరెవర్ గా ఊహించుకున్నాను పింకీ. నిన్ను నిజం కొడుతుందా? ఎన్నిసార్లైనా కొట్టించుకుంటా, 1000 సార్లు ప్రేమిస్తా. నా గుండెలో నా ప్రేమ ఉంది. రేయ్, ఇంకెంతమందితో కొట్టించుకుంటావురా? సిన్సియర్గా ఒక పిల్లని లవ్ చేయొచ్చుగా. రేయ్, ఈ రోజుల్లో సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయిలు ఎవరున్నారా? మార్నింగ్ ఆఫీస్ పికప్ నుంచి నైట్ ప్యాకప్ వరకు మనలాంటి అమాయకుల్ని బ్యాకప్ కింద వాడుకుని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడమేగా. అందుకే నేను డిసైడ్ అయినా మన మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి నేను కూడా ఈ ఆటి నుంచి బ్యాకప్లు మెయింటైన్ చేద్దామా అనుకుంటానా. నీ రివెంజ్ ముందా మన్మద మూవీ కూడా పనికిరాదురా. ఎట్లుంటది మళ్ళా? ఏ అట్లేం లేదు, నీ మెసేజ్ గురించే వెయిట్ చేస్తానా. మళ్ళీ ఎవర్రా కొత్త పిల్ల? ఏ కాదు. మరి లేకపోతే ఆ స్ట్రేంజర్ చాట్ ముసుగు పిల్ల. ఏయ్, తన పేరు స్వీటీరా, కొంచెం స్వీట్ గా పలుకు. స్వీటియో బోటియో ఏంది ముచ్చట అయిందా? ఏయ్, అట్లేం లేదురా, మేము ఇంకా కలవనలేదు. 3 months నుంచి చాటింగ్ చేసుకుంటున్నాం. ఏంది 3 నెలల నుంచి ముఖాలు చూసుకోకుండా చార్జ్ చేసుకుంటుర్రా? నీకంటే ఆ చిన్నగా ఏం రా, వారంలో 6 వేలు మారుతాడు. నవ్వుతాడేంటి? తిట్టించుకొని నవ్వుతావేంట్రా? చూడరా, నాకు కలర్ వస్తుంది. నీ పని బాగుందిరా. ఆన్లైన్లో స్వీటీ, ఆఫ్లైన్లో అపార్ట్మెంట్ బ్యూటీ, పైగా బోనస్లో బ్యాకప్లు. పోనీ ఈ అమ్మాయితో ఏమైనా? ఏ ఆ పిల్ల అట్లా కాదురా. షీఈ్ మై సిన్సియర్ లవ్, ఫస్ట్ ప్రయారిటీ. స్వీటీ, స్వీటీ కూడా అనుకో, షీఈ్ ఆల్సో ప్రయారిటీ. చూస్తూ ఉండు, ఏదో రోజు ఇరుకుతావురా. ఏ నేను మీ లెక్క కాదురా. ఐ నో హౌ టు హ్యాండిల్ ద గర్ల్స్ మ్యాన్. ఐఎమ్ సిన్సియర్. ఒక్కలే. హే, రాధిక వస్తుంది, వాళ్ళ ఫాదర్తో మాట్లాడేస్తా. హే రాధిక. అంకుల్ అంకుల్ నమస్తే అంకుల్, ఎట్లున్నారు? ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? గదే ఆంటీ ఎట్లా మంచిగా ఉన్నారా అని. ఇక్కడ చూసి మాట్లాడు. మిమ్మల్ని చూస్తున్నా అంకుల్. ఓకే నమస్తే, ఆశీర్వదించండి. బాయ్ రాధిక. నీకు పలకరించేదేందయ్యా? నీకేమైనా కూతురుందా ఏంది? చూసారా వీ డబుల్ యాక్షన్? అపార్ట్మెంట్ అమ్మాయినేమో ప్రియారిటీ అంటాడు, ఆన్లైన్ అమ్మాయినేమో బ్యాకప్ అంటాడు. అందరితో దెబ్బలు తింటాడు. అమ్మాయిలు ఉన్న ఫాదర్కి ఏమో కాలు ముక్కుతాడు, లేదా కనీసం దేకను కూడా దేకడు. పైగా సిన్సియర్ అంటాడు. చూస్తూ ఉండండి, వీడేదో రోజు గట్టి గుడుస్తాడు. అన్నా ఓ చాయ్. జై విరాట్ కోహ్లీ. గట్లుంటది మళ్ళీ మనతోని. ఇయాటి నుంచి మనల్ని ఎవడైనా ఏమైనా అనాలంటే వణుకు వణుకు పుట్టాలే. ఈ సాల్ కప్పు నమ్దు. ఏందే ఇంపార్టెంట్ న్యూస్ చూస్తా అంటే గుంజుకుంటావు? ఏంద్రా ఇంపార్టెంట్? ప్రతిరోజు ఏంద్రా నాకే గోస. మధ్యాహ్నం లేస్తావు, గింతంతో తిని ఫోన్ పడతావు. ఆ సలార్ సినిమా పెట్టుకొని గుడ్లు గుంజిందాక టీవీ చూస్తావు. మళ్ళీ ఇప్పుడు లేసి ఏదో గింతంత తిని మళ్ళీ ఫోన్ పడతావు. మళ్ళీ ఏం చేయమంటావు? నీతో వచ్చి కూరగాయలు పోయమంటావా? ఆ గోసేదో నేను పడతా గాని ఇగో పోయి ఒక పాల ప్యాకెట్ తెప్ప. ఓ గింతసేపు అరిచింది పాల ప్యాకెట్ కోసమా? ఏంద్రా అరిసేది? మా చెప్తే నీకు అర్థం కాదు కదా. అయినా అట్లా అనిపిస్తుంది లేరా. బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయినా ఏం బిక్కకపోతే అట్లా. ఓ ఆ పాపు పైసలి ఇక బట ఇంకా 18 రూపాయలు. ఎందుకు అన్నా? కింగ్స్ అన్నా ఒక పాల ప్యాకెట్. ఇది పాన్ షాపు. పాల ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అమ్మే చోటు కాదు. ఓ అన్నా జర ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. రోజు ఈడనే కింగ్స్ తాగుతా. బొచ్చులో 18 రూపాయలుగా. ఏంది గా 18 రూపాయలతోనేగా షాప్ రెంట్లు ఇంటి రెంట్లు కడతాను. ఓ చెప్పిన వాళ్ళకి ఇంకా నయ్యం. స్కూల్ పోరగాల ఫీజు కూడా నీ డబ్బులతోనే కడతాను చెప్పేలా ఉన్నావు. ఏమో ఎవనికెరక. ఏంది ఏదంటున్నావు? ఏంలే పాల ప్యాకెట్లు అమ్ముకో అంటానా.
ఆ, సరే సరే భలే గిరాకీ పో నేను ఎలా ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్వీటీ, నేను ఇప్పటి వరకు నిన్ను చూడకపోయినా ఐ నో యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అమ్మా ఆ ఇంగో పాల ప్యాకెట్ తీసుకో. ఇక్కడి హ్మ్. వెళ్ళి స్నానం చేసిరా, చాయ్ పెడతా. నాకు ఛాయ్ వద్దు, ఏ ఎందుకు? ఫుల్ ఆకలి అవుతుంది, అన్నం కాగని చెప్పి వచ్చి తింటా. రేయ్ సాయంత్రమే కదరా 1/2 డజన్ అట్టి పండ్లు 2 ప్లేట్లు అట్లు తిన్నావు, మళ్ళా అప్పుడే అన్నమా? ప్రతి ఇంట్లో నీలాంటోడు ఒక్కడైనా ఉంటాడ్రా, ఎంత తిన్నా ఎండిపోయిన కప్పలెక్క. ఏయ్ కప్పగిప్ప అనకు, నాది మా అయ్య పోలిక. ఏంది మీ అయ్య పోలికనా? హ, నీ వయసులో మీ అయ్య రాయిందంతే రాయి 16 ముక్కలైతుండే. నువ్వు చూడు పోట్రాయి దాక్తనే పానం బయటట్టున్నావు. పో ఇంకా చూస్తున్నావు. సర్లే, నేను కూడా జిమ్కి పోయి బాడీ పెంచు. ఏంది పైసలు ఎవడిస్తారా? మీ అయ్యిస్తాడు. అవు ఇస్తాడు, స్వర్గంలో సర్వర్ డౌన్ ఉందంట, రేపు పంపిస్తాడు చూసుకో. ఇస్తాడు. ఏం పంపించింది? హలో మిస్టర్, ఏం చేస్తున్నారు? నీ గురించే ఆలోచిస్తున్నా. ఇదే అబద్ధం ఎన్నిసార్లు చెప్తావు? నా గురించి తెలిసి కూడా ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతావు? ఖాళీగా ఉండడం అదృష్టం అబ్బా. అలా ఉండి చూడు, తెలుస్తుంది. మా అమ్మ తిట్టే తిట్లకి కూలి పని చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. సర్లే, తిన్నారా? లేదు, తినాలి. సరే అయితే వెళ్ళి తిను. బాయ్. తినమ్మా, తినాలని చెప్పినానే, బాయ్ కాదు. బాయ్. ఆఫ్లైన్ అయింది. ఇంకెన్ని రోజులు ఇలా కలవకుండా ఉంటాం? ఓన్లీ చాటింగేనా? ఒకసారి కలుద్దాం కదా. రే సిద్ధు, అమ్మా, ఇంకెంతసేపు రా? అన్నమైందిరా? అతనమ్మా. హాయ్, ఐఎమ్ ఎట్ లొకేషన్. ఆర్ యూ కమింగ్? Sorry mister, due to some emergency I am unable to come. We'll meet next time. Dittu Poku will meet for sure and it will be a big surprise to you. Okay. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये మన కలర్. హాయ్. హాయ్. మీరు కూడా గీదే అపార్ట్మెంటా? ఈ లిఫ్ట్ ఎక్కితే వేరే అపార్ట్మెంట్కి ఏమైనా వెళ్తారా? ఛీ, అది కాదు కదా, నేను కూడా ఇదే అపార్ట్మెంట్. కెన్ ఐ నో యువర్ గుడ్ నేమ్? హలో, పోనీ నీ ఫ్లాట్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. ఏ? గదే, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మీ ఇంట్లో ఉప్పు అయిపోయినా మా ఇంట్లో కారం అయిపోయినా ఇచ్చి పుచ్చుకోవచ్చు కదా. మళ్ళీ ఏమన్నదిరా పిల్ల? ఏమంటది? నీ లెక్కనే నవ్వుకుంటా పోయింది. ఓ, నవ్వుకుంటా పోక నీతో నవ్వుకుంటా వస్తుందా? అమ్మాయి నవ్వుకుంటా పోయిందంటే వెనక పడమని అర్థం. గంత లేదన్నా, ఈ రోజులు అమ్మాయిలందరూ షార్ట్ అండ్ స్ట్రీట్గా ఉన్నారు అంతే. చ, బజ్జీలు మొత్తం తినేశారు. ఇదిగోనా, ఇంకో ప్లేట్ దేపో. నీ ఖాతాలని తీసుకొస్తా. నా కథనా? ఏం రాస్తున్నావురా? ప్రేమలేఖ. దేవుడు గొప్పోడ్రా, మొక్కాలి. చిన్నప్పటి నుంచి నీతో తిరిగినందుకు ఈ ఒక్క అలవాడు తప్ప అన్ని లంగహాలాట్లు అన్ని చేయండి. సర్లే గాని, ఈ లవ్ లెటర్ ఎవరికి? తనకా? ఎస్. మరి ఆ స్ట్రిప్ చాట్, చిచి, ఆ స్ట్రేంజర్ చాట్ ముసుగు పిల్ల? ఈ పిల్లేమంత సీరియస్ కాదురా, జస్ట్ బ్యాకప్ అంతే.
అక్కడ అమీర్పేట్ల బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అని ఎవడోడో ఏదేదో నేర్చుకుంటా అంటే నువ్వు మాత్రం ఇక్కడ బ్యాకప్ బ్రేకప్ అని అనుభవిస్తున్నావురా. కానీ కారణ జన్ముడురా నేను, నీ లెక్క కాదు. ఈ బ్రేకప్లు బ్యాకప్లు మనకు ఫరక్ పడవు. పీకినవుది ఆ. ఇదేంటి ఇంకా రాలేదు. నా మనసులోని ప్రేమని ఒక లేఖగా రాసి అడిగేసిన. ఎట్లయినా ఇవాళ నా ప్రేమ నా కలర్కి చెప్పేస్తా, ఏదో ఒకటి తేల్చుకుంటా. బా, రోజు ఈ టైంకి రావాలి, ఇంకా రావట్లేదు ఏంది? లైట్ బా, ఇది ఇంకా అత్తలేదేంద్రా? ఈడేట్ రోడ్డు మధ్యలో రజనీకాంత్లో నిలబడ్డాడు. రేపెద్దు కానీ మడిసి జేబులో పెట్టుకో బాయిగా. రాబే ఆగరా. రారా. ఏమ్రా కాలేజ్ పోలే? సండే పూట కాలేందనా? ఈరోజు సండే, ఆఫీసులు ఉండవు. ఓకే, గందుకేగా పిల్ల రాలేదు. ఐఎమ్ కమింగ్. ఎవరు? హాయ్ సార్, మైసెల్ఫ్ రత్న, సేఫ్టీ ఏం అవసరం స్టాఫ్ విశాఖపట్నం. సార్, నేను డొనేషన్ కోసం రాలేదు, ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. ఈ ఫ్లాట్ కాదేమో, ఇంకో ఫ్లాట్ ట్రై చేద్దాం. ఓకే, గిన్ని ట్రై చేసినాం కదా, ఇది కూడా చూద్దాం. ఈ గాలి ఆగాలే. ఏంటి ఇక్కడికి వచ్చాడు? గీడేంది గింతున్నాడు? असली काहे का तेरा आयल बा? कुछ नहीं क्या अन्ना, हमरे खातिर आयल बा. ये काहे खातिर? ताने के हाथ में है वो चिट्ठी कहा? ఇది చిట్టి గురించి మాట్లాడతానరా. అయిపోయిందిగా నా పని. కాళీమాత, నువ్వే చూసుకోవాలి. हो हमरे खातिर कोरियर डिलीवरी करे आयल बा. అమ్మయ్యా, ఇది కొరియర్ అని చెప్పి ఏదో కవర్ చేసినట్టుంది. ఎస్కేప్ కావాలరా సిద్ధుగా. మళ్ళా ఏంద్రా, వేసేస్తావేమన్నా? ఏంద్రా కట్ల చూస్తానావు? तो फिर वो मैं कहा बा हमरा भाषा छोड़ के और कुछ बा? ఏం మాట్లాడతారా? వేసేస్తారా ఏంది? मतलब ये हमने के इलाका से नहीं के आयल, एजंग के लोगन बेच लिया बा. हाँ ठीक बा, जल्दी से लेके और अंदर आ जा. ఇప్పుడు సమ్మగుందారా? ఆడికి చెప్తానే ఉన్నా ఈ బ్యాకప్లు బ్రేకప్లు వద్దురా అని. ఇంటేగా ఏంద్రా దిక్కులు చూస్తున్నావు పోదామంటే మసిగాడికి ఇట్లా వస్తాలా? దానికోసం కాదరా, మళ్ళీ ఇంకెవరి కోసం రా? తుని అవ్వ, నువ్వు ఇంకా మారవరా. చెప్తానా చూడు, ఆ భోజ్పురి ఓడి నిన్ను బుంద పెట్టకపోతే అడుగురా నా కొడక నిన్ను.
అరే ఆగరత్తా. రే 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 ఏ పోరా. హాయ్, ఏమైంది? లెటర్ చదివినావా? నిన్నే అడుగుతాంది. అరే మాట్లాడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతాను. అరే ఏదో ఒకటి మాట్లాడు కదా. నిన్న నేను చేసిన దానికి సారీ. ఇంటికి వచ్చి లెటర్ ఇచ్చడు తప్పే. నీతోనే మాట్లాడుతుంది. నిన్న నేను ఇచ్చింది చదివినావా? నిన్నే అడుగుతున్నా కదా. హలో, ఏందా సైలెన్స్? అరే గట్ల వెళ్ళిపోతావేంది? అరే చెప్పింది. అయిపోయిన గీయాలి నేను. ఇట్లా చూస్తున్నావు? నా కొడక ఇంట్లో ఉండేదా కాక ఆడోళ్ళ చేతిలో చెప్పు దెబ్బలు తింటావా? అది కాదే. నడురా. చెప్పు దెబ్బలు కాదే, చెప్పు దెబ్బలు. నా ఇజ్జత్ తీయు. ఇచ్చుతా. ఇంక ఇచ్చుతున్నా. అమ్మా, నేను చెప్పేది. ఇచ్చుతున్నా. అమ్మా, వద్దు. ఇచ్చుతున్నా. అరే, అమ్మా. నడు. నడు అరే, కొడక, కొట్టకే. నడు. నడురా, నడు. ఈ అయ్యా. అయిపోయిన నీ జీవితం. అమ్మా, అమ్మా, అమ్మా. సిటీ, సార్ బాబు బిజీ అయిపోయినట్టున్నారు. అలా ఏం లేదు. మరి ఇంకెలా? అదంతా కాదు కానీ నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అమ్మా. ఇంకా మరి ఇంకా అంటే ఈడేంటి ఇంకా రాలేదు? ఇంత సప్పు లేకుంటున్నాడు అంటే ఏదో చేస్తున్నాడు. జర్రుంటే చచ్చిపోతుండే. సిటీ ఏడేంటి ఇక్కడ కూడా లేడా? మొత్తం తుప్పు పట్టేసింది. ఏ రోజైనా కడిగావారా? అమ్మాయిలతో తిరగడానికి వెళ్ళిపోతుంటావు. హలో అన్నా, ఏంటి? అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? ఒక అబ్బాయి గురించి. అదే ఇక్కడ ఎప్పుడు ఖాళీగా తిరుగుతుంటాడే. ఆ? అదే అన్నా, ఆ టీ షాప్లో కూర్చుని వచ్చిపోయే అమ్మాయిని చూస్తుంటాడే. ఇంకా చెప్పాలంటే అర్థమైంది. రేయ్, పిల్ల నీకోసం వచ్చింది చూడు. మీతో కొంచెం మాట్లాడాలి. వస్తారా? సరే, వచ్చినా చెప్తారా నీ సంగతి. పేకినావు పో. పోరా. మీరు మెకానికా? యా, ది మెక్. మీ షాప్ ఎక్కడ? హలో, నేను మెకానికల్ ఇంజనీర్ని, మెకానిక్ని కాదు. సారీ అండి. అయ్యో, గింత చిన్నదానికి సారీలు అవన్నీ ఎందుకండి? అయ్యో, దానికి కాదండి, నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుతున్నా. అదే మీ అమ్మగారు ముందు మిమ్మల్ని అలా కొట్టడం చాలా పెద్ద తప్పండి. ఏంది? మా అమ్మ ఎట్లా తెలుసు నీకు? మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు చూశాను.
సరే అండి నేను వెళ్తాను, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. లగేజా? ఎందుకు? ఫ్లాట్ షిఫ్ట్ అవుతున్నాం. ఏంది? ఫ్లాట్ షిఫ్ట్ అయితే అలా? హలో, ఇంత మంచి అపార్ట్మెంట్ పెట్టుకుని ఏడికి పోయినా గిసొంటి అపార్ట్మెంట్ అయితే దొరకదు. ఇంక నీ ఇష్టం. అయ్యో మేము అపార్ట్మెంట్ ఖాళీ చేయట్లేదండి, జస్ట్ ఫ్లాట్ షిఫ్ట్ అవుతున్నాం అంతే. ఓ, మా పక్క ఫ్లాట్లో బ్యాచిలర్స్ ఉంటున్నారు, వాళ్ళు గోల ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నామని దీంట్లోనే 524 ఖాళీ అయిందని చెప్పారు. ఈరోజు నైట్కి షిఫ్ట్ అవుతున్నాం. మీరు దేనికి నవ్వుతున్నారండి? మళ్ళీ నవ్వుకుంటే ఏం చేయమంటావు? ఆ పక్క ఫ్లాట్ మాదే, 525. అవునా? అయితే ఇంకే ఉప్పులు పప్పులు అన్ని బాల్కనీ నుంచి ఇచ్చిపుచ్చుకోవచ్చు. సరే, మీరు పోయి అయితే సామాన్లు చదువుకోండి. సరే గాని మన మధ్య ఈ అండీలు గిండులు ఎందుకండి? గది కూడా పాయింటే. నన్ను తారా అని పిలవండి. మీ పేరు? నా పేరు సిద్ధు. ఓ సిద్ధు, సిద్ధార్థ్ రాయ్, పవర్ స్టార్ కదా? ఆయన భక్తుడిని. ఓకే. భక్తులు దేవుడుకుంటారు కదా? మనుష్యే దైవ రూపేణ అంటారు, గది మీకు తెలియదు అనుకుంటా. ఓ నైస్. ఉంటాను. నన్ను మించే ఎదుగుతోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ, నమస్తే. హాయ్. ఏంది మీ అన్న ఊరికి పోతాడా? అవును, మా చుట్టాలకి ఎవరికో బాగాలేదని చూడ్డానికి వెళ్తున్నాడు. 1 వీక్ లో వచ్చేస్తాడు. అవును, ఇలా మన ఇద్దరం మాట్లాడుకోవడం మీ మమ్మీ చూస్తే ఏమవుతుంది? చూడదు. ఎందుకు? ఎందుకంటే మా అమ్మకి సీరియల్ టైం అయింది కాబట్టి. ప్రపంచం తలకిందులైనా అది బయటకు వచ్చే ఛాన్సేలే. ఏంటలా చూస్తున్నావు? ఏందో తారా, నువ్వు నవ్వినా నవ్వుకున్నా మస్తుంటావు. చాలు చాలు ఆపు. ఐ వాంట్ టు సే సంథింగ్ లైక్ Hello. గో అవుట్ సైడ్ అండ్. ఆపి తెలుగులో ఏడు. తారా, నువ్వేమనుకోపోతే నిన్నొకటి అడగాలనా? చెప్పు. ఈ సాటర్డే మనం బయటికి పోదామా? సరే, ప్లేస్ డిసైడ్ చేసి చెప్పు. సెట్. తారా తలుకు తారా తనివి తీరా పలుకగా. తారా తలుకు తారా తనివి తీరా పలకగా. ఏం దొంగతాండేడు? సీరియల్ మార్చండు. ఇదేంది ఇట్లేదన్నా? అమ్మా, నడ్డిరిగిపోయింది. తారు తన్నుతారు సీరియల్ టైంలో ఛానల్ మారిస్తే. ఏందిరా? సీరియల్ ఎమోషన్స్ కోసం కొడుకు ఎమోషన్స్ కూడా పట్టించుకోవడం. Sidhu, I'm so excited to meet you. Saturday evening at Cafe Corner. ఆడనేమో తారా, ఈడేమో స్వీటీ. నా బ్రతికిగా అయిపోయింది. ఇద్దరు ఒకే రోజు. చిన్నదో అయిపో పెద్దదో అయిపో. ఎరా పొద్దున రమ్మన్నా దావతా? ఏ ఈడ జీవితాలు ఆగమవుతున్నారా అంటే నీ దావతేంద్రా? నీది ఎప్పుడు బాగుందనిలే. ఏమ్రా, గుడ్లు తెరిచి చూస్తే భయపడే సినిమాల ఫ్రెండ్ అనుకున్నావా? కూలియో ఈడ కొడితే కొల్లిక్కు అంటది. ఏ ఆపరా నీళ్ళొల్లి, ఇది వరకే తలకాయ పని చేస్తలేదంటే ఊకే సతాయిస్తున్నావు. ఈసారి పిల్ల కోసం అంటే టూసమ్మా. అచ్చి గది కాదు, నీకు స్వీటీ తెలుసు కదా, ఆ స్ట్రేంజర్ చాటి పిల్ల కదా. ఎప్పటి నుంచెల్లో కలుద్దాం అనుకుంటానా. ఈ గ్యాప్ లో మళ్ళా మధ్యలో తారా కూడా వచ్చిందిరా. ఆమె రాలేదు, నువ్వే పోయినా.
సర్లే ఏదో ఒకటి. మ్, ఆమె జరా లైన్లోకి వచ్చిందని సాటర్డే కలుద్దాం అనుకునే గ్యాప్లా ఆ, ఇప్పుడు స్వీటీ కూడా మెసేజ్ చేసిందిరా. ఏందో గదే రోజు బయటికి పోదామంటుంది. ఆ, ఓ పని చేయి, యానిమల్ సినిమాలో లాగా నువ్వు కూడా బాడీ డబుల్ మెయింటైన్ చేయి, సెట్ అయిపోతా. ఏయ్ ఫోన్ వస్తుంది చూడు. మాట్లాడరా మాట్లాడరా మాట్లాడరా. హలో చెప్పుదారా? గదే పాన్ షాప్ టీ షాప్ దగ్గర ఉన్నా. ఏమైందిరా? ఏం మా సిగ్నల్ రావట్లేదా? ఓ షిట్ 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 తారా, ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నానో తెలుసా ఈ సాటర్డే కలుద్దాం అని చెప్పి. అదృష్టవంతుడు మావా. సరే తారా, ముందు నీ పని చూసుకో, మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఓకే 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 తారా. బతికిపోయినావురా, ఇంకేంది, ప్రాబ్లం సాల్వే కదా. రాసి పెట్టుండాలి మావా దేనికైనా. పద ఇప్పుడు నీకు దావత్ ఇస్తా. పా నాకు కూడా అదే కావాలరా, పద. చల్. Where is my sweetie? Hey, hi. I'm at the location. Are you there? స్వీటీ, తారా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? గా క్వశ్చన్ నేను అడగాలి కదా నిన్ను. అయ్యో దేవుడా, కోసిద్దినమ్మా. అంటే స్వీటీ నువ్వేనానే? అయితే ఇన్ని రోజుల్లో నాతో చాట్ చేసింది నువ్వేనా? నాకేం తెలుసా ఆ రెండు నువ్వని. బా ఆయన అట్లెట్లా జరిగిందే? అంటే లిఫ్ట్లో, ఆన్లైన్లో చాటింగ్ అంతా తింటూనేనా? వీడేంటి ఇక్కడ ఉన్నాడు? మేడం దిగుతారా? ఒక్క నిమిషం అన్నా. అన్నా పదండి. సరే మేడం. సారీ మిస్టర్, డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ ఐఎమ్ అనేబుల్ టు కమ్. విల్ మీట్ నెక్స్ట్ టైం. తిట్టుకోకు, విల్ మీట్ ఫర్ షూర్ అండ్ ఇట్ విల్ బి ఎ బిగ్ సర్ప్రైజ్ టు యూ. అంటే ఇన్ని రోజులు నాతోనే చాట్ చేస్తూ మళ్ళీ నాతోనే మాట్లాడుతూ నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? ఆహా, నువ్వేమైనా తక్కువ? ఆన్లైన్లో ఒక అమ్మాయిని, ఆఫ్లైన్లో ఒక అమ్మాయిని సెట్ చేసుకుందాం అనుకోలే? నేనంటే ఇదేదో ఫ్రెండ్లీగా చేద్దామని అనుకున్నా. అయినా నువ్వు నన్ను మోసం చేసినావే, నేను పోతా. అబ్బచ్చా, నేనంటే ఏదో ఫ్రెండ్లీగా చేద్దామని అనుకున్నా, మరి నువ్వు? హలో మిస్టర్, చేసిందంతా చేసి అమ్మాయిలేమో అబ్బాయిని అని అని, అబ్బాయిలేమో అమ్మాయిని ఫ్రెండ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. తప్పొప్పుకో. మళ్ళీ నువ్వు ఒప్పుకున్నట్టేగా? ఎలాగో చాట్ చేసింది నీతోనే కదా. ఆఫ్లైన్లో ఇటు ఆన్లైన్లో నిన్నే ఇష్టపడ్డాను. నేను కూడా అదే చేసినా కదా. హా, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏంది బ్రో, నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా? మేడం ఆర్డర్ చేశారు సార్. నీకోసమే.
ఇప్పుడు ఒకటిగా ప్రేమించుకుందాం. అసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. సరే. కొన్ని పరిచయాలు ప్రేమగా మారుతాయి, ఇంకొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ రెండింట్లో కామన్ థింగ్ పరిచయం, ప్రేమ కాదు. ఈ రోజుల్లో ప్రేమించే అదృష్టం ఉన్నా అది చూపించే వాళ్ళు పరిచయం అవ్వడం చాలా కష్టం. సో ఈ కథలో లాగే మీ లైఫ్లో కూడా ఒక సర్ప్రైజింగ్ పర్సన్ రావాలని కోరుకుంటున్నాం. తదాస్తు. తదాస్తు.